వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులపై కాంగ్రెస్ ఫోకస్. 15 ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉందన్న రేవంత్. హైదరాబాద్ను కోల్పోవడం వల్ల చాలా నష్టపోయాం, అందుకే విశాఖపై ఫోకస్ పెట్టామన్న సీఎం జగన్. అర్జునుడివి కాదు అక్రమార్జునుడివి, జగన్పై చంద్రబాబు ఫైర్. పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తాం, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్న ఉత్తమ్. ఇండియా కూటమికి మరో షాక్, కూటమికి గుడ్ బై చెప్పిన ఆర్ఎల్డి. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్, సెమీస్లో 2 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాపై గెలుపు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఏపీకి తీవ్ర నష్టం జరిగిందని సీఎం జగన్ తెలిపారు. తెలంగాణతో పోల్చితే ఏపీకి తక్కువ ఆదాయం వస్తుందన్న సీఎం, రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందడం చాలా అవసరమన్నారు. ఏపీలో హైదరాబాద్ వంటి నగరం లేకపోవడం వల్ల ఆదాయం తక్కువగా వస్తుందన్నారు. ప్రత్యేక హోదా ఎండమావిలా కనిపిస్తుందన్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోనికి వచ్చినా పూర్తిస్థాయి మెజారిటీ రాకూడదని కోరుకుంటున్నానన్న జగన్మోహన్ రెడ్డి, అప్పుడే ఏపీకి న్యాయం జరుగుతుందని తెలిపారు. అధ్యక్ష, మనం ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందుల్లో అధ్యక్ష, మనల్ని వెంటాడుతా ఉన్న రెవెన్యూ లోటును, ఆ రెవెన్యూ లోటుకు మూలాలను కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, 60 ఏళ్లుగా అధ్యక్ష మనమంతా కూడా కలిసికట్టుగా ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్ నగరం అధ్యక్ష. ఇట్స్ అన్ ఎకనామిక్ పవర్ హౌస్ అధ్యక్ష. నేను మాటి మాటికి నేను విశాఖపట్నం ఎందుకు చెప్తాను అని అంటే, ఎందుకు అంతగా దాని గురించి ప్రస్తావిస్తానంటే దానికి కారణం ఏంటి అధ్యక్ష, ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి. ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే, ఒక హైదరాబాదో, ఒక బెంగళూరు, ఒక చెన్నైయో, ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ పెరగవు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ కూడా పెరగవు. దానికి నిదర్శనమే అధ్యక్ష, ఏ రకంగా మనం హైదరాబాద్ కోల్పోయి ఏ రకంగా మనం నష్టపోయినాము అని చూపించే డేటా అధ్యక్ష. గత 5 సంవత్సరాలు చూస్తే స్టేట్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుదల చూస్తే 13.29%గా ఉంది అధ్యక్ష. అదే పెరుగుదల అదే మాదిరిగానే అదే పర్సంటేజ్ 13.29% గ్రోత్ రేట్ తో అడుగులు ముందుకు పడిందంటే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో 2,24,603 కోట్ల రూపాయలు రావాల్సింది అధ్యక్ష. ఆ 3 సంవత్సరాలకు కలిపి ఈ 3 సంవత్సరాలలో నష్టపోయినది ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో కోవిడ్ మహమ్మారి వల్ల 38,916 కోట్ల రూపాయలు రావాల్సిన ఆదాయంలో రాష్ట్రం నష్టపోయిన పరిస్థితులు అక్కడ కనిపిస్తా ఉంటే, రెండో వైపున గమనించినట్లయితే అధ్యక్ష, అనుకున్న మేరకు వాళ్ళు కూడా ఇలాకపోయిన పరిస్థితుల కారణంగా 27,200 కోట్ల రూపాయలు ఆ రకంగా మనకు డెవల్యూషన్స్ లో, మామూలు పరిస్థితుల్లో అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన డెవల్యూషన్స్, మనకు రావాల్సిన డబ్బులు, కేంద్రం నుంచి మన వాటాగా రావాల్సిన డబ్బులు కూడా మనం కోల్పోవడం జరిగింది. అన్యాయంగా మన దగ్గర నుంచి ఆ వెసులుబాటు తీసేయడమే కాకుండా కనీసం ప్రత్యేక హోదా అన్న అంశం అన్న కనీసం చట్టంలో అన్న కనీసం రాసిందంటే, కనీసం చట్టంలో అన్న కనీసం పెట్టుంటే రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు కనీసం మనం కోర్టుకు పోయినా కానీ కనీసం తెచ్చుకునే అవకాశం ఉంది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టడమే కాకుండా దాన్ని ప్రత్యేక హోదాను కనీసం చట్టంలో కూడా చేర్చలేదు. దీని దెబ్బకు మన మీద ఆధారపడి ఉండే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో వస్తే తప్పనిచ్చి మన కర్మ కొద్దీ మనకు ప్రత్యేక హోదా అనేది ఒక ఎండమావిగా తయారై కనిపిస్తా ఉంది అధ్యక్ష. నిజంగా ఒకసారి బాధ అనిపిస్తుంది. కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకు అబ్సల్యూట్ నెంబర్లు రాకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాం. కనీసం మన సపోర్ట్ అన్న డిపెండ్ అయ్యే ప్రభుత్వం వచ్చింది అని అంటే కనీసం ప్రత్యేక హోదా అన్న ఇస్తారేమో అని ఆశ. అన్ఫార్చునేట్ గా విడగొట్టడమే ఒక అన్యాయం అయితే కనీసం రాష్ట్ర విభజన చట్టంలో దాన్ని పెట్టకపోవడం ఇంకా దారుణం అధ్యక్ష. మన కళ్ళ ఎదుటే కూడా ఇంత దారుణమైన పరిస్థితులు కూడా చూసాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుండి తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కరోజు పాటు సస్పెండ్ అయ్యారు.
నిత్యావసర సరుకుల ధరలపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే ఈ తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లుగా అసెంబ్లీ ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఈ అంశంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టి స్పీకర్ పొడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. చించి స్పీకర్ మీద వెయ్యటం అనేది మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. మా సభ్యులను సభను రెచ్చగొడుతున్నారు. జాగ్రత్త. మీరు మర్యాద తప్పుతున్నారు, సభా సాంప్రదాయాలను తప్పుతున్నారు. ఇలా సభా సాంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పవలసి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. అసలు మీరు సభలో ఉండదలుచుకున్నారా, వెళ్ళదలుచుకున్నారా? వెళ్ళదలుచుకుంటే చెప్పండి, మీ అంతటా మీరు వెళ్ళండి. ఒకటి లేదు, సస్పెండ్ చేయించుకుంటారా చేయించుకోండి, లేదు అలా కూడా వెళ్ళరు, మార్షల్తో నెట్టించుకుంటారా నెట్టించుకోండి. ఆప్షన్స్ ఆర్ యువర్స్. అంతే తప్ప ప్రతిసారి అడ్డం వచ్చి కాగితాలు చింపి, అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి కాగితాలు చింపి మీరు స్పీకర్ మీద వేయటాన్ని మేము నిరసిస్తున్నాం. అది తప్పుపడుతున్నాం, అది సాంప్రదాయం కాదని చెప్తున్నాం. అలా చేయటం వల్ల మేము రెచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నాం. సభ నిర్వహణకు సహకరించాలని పదే పదే స్పీకర్ చెబుతున్నా లెక్క చేయలేదు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నారని అధికార పార్టీ టీడీపీ సభ్యుల సస్పెన్షన్కు తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో సభ నుండి టీడీపీ ఎమ్మెల్యేలను ఒక్కరూ సస్పెండ్ చేస్తున్నట్లుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి సీఎం జగన్ మానసిక ఆందోళనలో ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో ఏర్పాటు చేసిన కదిలిరా సభలో ఆయన పాల్గొన్నారు. అన్యాయం చేసిన భస్మాసురుడిని ఓటు ద్వారా భస్మం చేయాలని పిలుపునిచ్చారు. జగన్ను నమ్ముకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండాలని వాలంటీర్లను కోరుతున్నానని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కావాలనే వారిలో అభద్రతాభావం సృష్టిస్తున్నారని అన్నారు. వాలంటీర్లకు రాజకీయాలొద్దని సూచించారు. మంచి పనులు చేసేవారికి సహకరిస్తామన్నారు చంద్రబాబు. 60 రూపాయలు మద్యం బాటలు 200 రూపాయలు చేశాడు. 200 రూపాయల మద్యం బాటలు ఎంత? 60 రూపాయలు 200 రూపాయలు చేశాడు. మళ్ళీ రాబోయే రోజుల్లో అన్ని కూడా జే బ్రాండు, జగన్మోహన్ రెడ్డి బ్రాండు, నాసి రకం తాగితే గోయిందా గోయిందా. 30 లక్షల మంది ఆరోగ్యం పోయింది. మా ఆడబిడ్డల మంగళసూత్రాలు తెగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డికి ధనదాహం తీర్లా. 2 నెలలే నేను ఒకటి హామీ ఇస్తున్నా, మళ్ళీ మద్యం ధరలు పెరగకుండా రెక్కలు కట్ చేసి మీకు నాణ్యమైన మద్యం ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టుకున్నాడు. వాళ్ళందరినీ మీటింగ్లు పెట్టాడు. నేను ఒకటే వాలంటీర్లకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే మీరు జైలుకు పోతారు, జాగ్రత్తగా ఉండమని వాలంటీర్లు కూడా కోరుతున్నా. మీకు కావాలని అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నాడు. రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఉద్యోగాలు తీసేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. నేను వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తే నేను వ్యతిరేకం కాదు, కానీ వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే కబద్దార్ వదిలిపెట్టమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ప్రజలకు సేవ చేయండి, అందుబాటులో ఉండండి, రాజకీయాలు వద్దు. మీరు కూడా మంచి పని చేయండి. మంచి పని చేసే మీకు మేము కూడా సహకరిస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా.
జయదేవ్ తెలుగుదేశం పార్టీ ఎంపీ బాధతో ఆవేదనతో చెప్పాడు, ఈ ప్రభుత్వం వల్ల నేను రాజకీయాలు వదులుకుంటున్నాను, కంపెనీ కాపాడుకోవాలి, కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని ఈ వేధింపులు తట్టుకోలేక రాజకీయాలు వదులుకున్నాడంటే ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇండస్ట్రీ తేవడం కష్టం, పరిశ్రమలు తేవడం కష్టం, డబ్బుల కక్కుర్తి కోసరం, లేకపోతే ఇష్టానుసారం రాజకీయ కక్షలతో వీళ్ళని తరిమేయడం చాలా బాధాకరం. అందుకే యువతను అడుగుతున్నా, తమ్ముళ్ళు 60 రోజులు సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి, ప్రచారం చేయండి, మీరు ప్రజల్ని గెలవండి. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా సాగుతున్నాయి. పార్టీల మధ్య పొత్తుల అంశాన్ని తేల్చేందుకు ప్రధాన పార్టీల అధినేతలు స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం ఢిల్లీకి పయనం అవనున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవనున్నారు చంద్రబాబు. ఈ భేటీలో బీజేపీతో పొత్తు అంశంపై ప్రధానంగా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టాక వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పునర్వైభవం తీసుకువచ్చేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మరోసారి షర్మిల జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 7 నుంచి 11 వరకు షర్మిల జిల్లాల పర్యటన సాగనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. పలు నియోజకవర్గాల్లో రచ్చబడ్డ కార్యక్రమాలు, బహిరంగ సభల్లో ఏపీసీసీ చీఫ్ పాల్గొంటారు. అధికార వైఎస్ఆర్సీపీ పార్టీపై షర్మిల తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఒకసారి 9 రోజుల పాటు జిల్లాల్లో షర్మిల పర్యటించి అందరినీ కలుపుకుపోతూ కీలక నేతలను పార్టీలోకి తీసుకువచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరోసారి జిల్లా పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 7న బాపట్ల నియోజకవర్గంలో షర్మిల పర్యటిస్తారు. తెనాలి, ఉంగుటూరు, కొవ్వూరు, నర్సీపట్నం, పాడేరు, నగర నియోజకవర్గాల్లో బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు. ఏపీలో పొత్తుపై కేంద్ర పెద్దలు నిర్ణయిస్తారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. పొత్తులు ఎలా ఉన్నా బీజేపీని సంస్థాగతంగా ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు నిబద్ధతతో పనిచేయాలని కోరారు. పార్టీలో లీగల్ సెల్ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. అన్ని జిల్లాల్లో లీగల్ సెల్ బృందాలను నియమించామని పురంధేశ్వరి తెలిపారు. వర్గంలో కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. కార్యకర్తలందరూ మంచి ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీకి మెరుగైనటువంటి ఫలితాలు తీసుకురావాలి అనేటువంటి దృష్టితోటి ప్రతి కార్యకర్త కూడా వాళ్ళ నడుం బిగించి పనిచేయడానికి సన్నద్ధంగా ముందుకు వస్తున్నటువంటి నేపథ్యం. పొత్తు అనేటువంటి అంశం ఎలాగున్నా, ఎందుకంటే పొత్తు మీద నిర్ణయం అనేది మా పైన నాయకత్వం, ఢిల్లీలో ఉన్నటువంటి నాయకత్వం చేయాలి. కాబట్టి మనం పొత్తు విషయాన్ని పక్కన పెట్టి సంఘటనాత్మకంగా మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి అనేటువంటి విషయం మీద, అంటే పునాది ఏదైతే ఉంటుందో బూత్ కమిటీలు కావచ్చు, మండలి కావచ్చు, అదేవిధంగా జిల్లాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ప్రతి కార్యకర్త కూడా నిబద్ధతతోటి పనిచేస్తూ సంఘటనాపరమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టి పార్టీని బలోపేతం చేసుకోవడం. శక్తులన్నీ ఏకమై కౌరవులా వచ్చినా సీఎం జగన్ లాంటి అర్జునుని ఏమీ చేయలేరన్నారు పేర్ని నాని. కాపు కులాన్ని పనంగా పెట్టి చంద్రబాబు పల్లకి మొయ్యవద్దని హరిరామజోగయ్య చెప్పారన్నారు. వ్యక్తిగతంగా దూషిస్తే, విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తల్లిని తిట్టిన వాళ్ళ పల్లకి మోసే పవన్ను ఏమనాలని ప్రశ్నించారు. జరగబోయే కురుక్షేత్రంలో పవన్ది సజీడు పాత్ర అని ఎద్దేవా చేశారు. తల్లి, తండ్రి, చెల్లి అనేటువంటి భార్య అనేటువంటి బంధాలకు విలువిచ్చేవాడు అయితే తల్లిని తిట్టిన వాళ్ళని ఇవాళ
ఎవడైనా తల్లిని తిట్టినోడిని ఏం చేస్తారు? చేతనైతే ఆడి పాడి మోస్తారు, లేదంటే భగవంతుని కోరుకుంటారు. వాడికి ఇంత దుర్మార్గంగా నేను ఆడికి మేలు చేస్తే నా తల్లిని తిట్టారు, అవమానించారు, కాబట్టి భగవంతుడా వారి పాపాలని కడిగయ్యో లేకపోతే వాళ్ళ పాపాలకు తగ్గ శిక్ష అయ్యో అని కోరుకుంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం? పల్లకీ మోస్తున్నాం. తల్లిని తిట్టిన వాళ్ళ పల్లకీ మోసేవాడిని ఏమంటారు? లేదా నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి, నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి, మా ప్రాణం పెడతాము, మేము చచ్చిపోతాము అని చెప్పని ఏ రంగం వేస్తున్నటువంటి మీ వాళ్ళందరినీ కూడా, అరే మనకి సీన్ లేదురా, మనం పల్లకీ మోయటమేరా, మనం ముఖ్యమంత్రి అవ్వలేము, నేను ఎమ్మెల్యేని అవ్వలేను, మీరు ఆగండి అని చెప్పని ఇట్లాంటి స్థైర్యాన్ని చంపే మాటలు మాట్లాడేవాడిని ఏమంటారు భారతంలో? యుద్ధం చేయాల్సిన వాడిని, యుద్ధానికి సిద్ధమైనటువంటి వ్యక్తుల్ని మానసిక స్థైర్యాన్ని వచ్చే పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్గా బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుందా? నీటి అంశాన్ని బలమైన నినాదంగా మార్చుకుంటుందా? ఇదే నినాదం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి వస్తుందని గులాబీ బాస్ భావిస్తున్నారా? కేఆర్ఎంబీ అంశాన్ని అస్త్రంగా చేసుకుని నల్గొండ జిల్లా వేదికగా భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారా? నీటి అంశంతోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రానున్నారా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలా పడ్డ బీఆర్ఎస్ శ్రేణులకు బూస్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు గులాబీ బాస్ కేసీఆర్. ఓటమి నుంచి కోలుకొని రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటి పునర్వైభవం దిశగా అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు. ఇటీవలే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ ఇక పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలంటే బీఆర్ఎస్ కు అస్త్రం కావాలి. ఇన్నాళ్లు కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు టార్గెట్ గా విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పుడు కృష్ణా నదీ జలాల అంశం బీఆర్ఎస్ కు ఎజెండాగా మారింది. కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించే అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడంతో పాటు ప్రజల్లోకి వెళ్లి పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి కలిసి వస్తుందని నేతలు భావిస్తున్నారు. కేఆర్ఎంబీ అంశంపైనే గులాబీ బాస్ దృష్టి సారించారు. ఇదే అంశంపై పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకించారు. కేఆర్ఎంబీకి నాగార్జున సాగర్, శ్రీశైలం సహా కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగిస్తూ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది అనేది బీఆర్ఎస్ వాదన. ఇప్పుడు ఈ అంశంతోనే దక్షిణ తెలంగాణ రైతులను కదిలించాలని స్కెచ్ వేశారు కేసీఆర్. అందులో భాగంగానే నల్గొండ జిల్లాలో ఫిబ్రవరి 13న భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఈ బహిరంగ సభకు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుండి కార్యకర్తలను తరలించనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కేసీఆర్ బహిరంగ సభలను నిర్వహించారు. తెలంగాణ అంశం ప్రజల్లోకి వెళ్లడంలో బహిరంగ సభలు బాగా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు మరోసారి కేఆర్ఎంబీ ఎజెండాతో కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని ప్లాన్ చేశారు. ఈ అంశంపై ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీకి దక్షిణ తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో చేదు ఫలితాలు వచ్చాయి. ఇక కేఆర్ఎంబీ అంశం ద్వారా కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టడంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై ఒత్తిడి పెంచేందుకు కావలసిన కార్యాచరణను కేసీఆర్ సిద్ధం చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, రైతు భరోసా, రుణమాఫీ, ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు ప్రజాపాలనలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం కోసం పార్టీ తరపున ఆందోళన చేసేలా అస్త్రాలు రెడీ చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా గులాబీ బాస్ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. పెద్దపల్లి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్లో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికి ఎంపీ వెంకటేష్ వెళ్లారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెంకటేష్ను పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతం పలికారు. ఉమ్మడి మహబూబ్ నగర్కు చెందిన పలువురు భారాస నేతలు కూడా కాంగ్రెస్లో చేరారు. మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను అన్ని పార్టీల వాళ్ళు పిలుస్తున్నారని, కానీ తాను వెళ్లేందుకు సిద్ధంగా లేనని చెప్పారు. పెద్దపల్లి వెంకటేష్ నేత పార్టీ మారడం ఆయన ఇష్టమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి వెళ్లిన ఆయనకు టికెట్ ఇవ్వబోరని జోస్యం చెప్పారు. పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కొడుకు ఉన్నాడని, ఆయనకే టికెట్ ఇస్తారన్నారు మల్లారెడ్డి. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి లెక్క కోసమే కాంగ్రెస్లోకి వెంకటేష్ నేతను చేర్చుకున్నారని మల్లారెడ్డి అన్నారు. ప్రజలంతా మళ్ళా చేయవలసి వస్తుంది. ఎందుకంటే ప్రాబ్లమే వస్తుంది, సాగునీరు ప్రాబ్లమే వస్తుంది, ప్రాబ్లమే వస్తుంది. కేసీఆర్ గారు 10 ఏళ్ళు అద్భుతంగా చేస్తే దాన్ని సర్వనాశనం చేస్తానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. తిట్టుకుంటా పరిచేస్తులను నోటుకొచ్చినట్టు నిర్మాణం చర్య తప్పకుండా తిట్టినంటే నన్ను తిడితే నేను ఊకోవాలా చెప్పు. నేను తిడితే నువ్వు ఊకుంటావా? అంతే. ఇది కూడా తప్పకుండా ప్రజలు తిరగబడతారు, ఉద్యమం. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మల్లారెడ్డి ఫైర్ అయ్యారు. తిట్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి భాష రేవంత్ రెడ్డి మాట్లాడడం మంచిది కాదన్నారు. ప్రజలు రోడ్ల మీదకు వచ్చి తిరగబడి నిరసన తెలపాలని అన్నారు. గతంలో రేవంత్ రెడ్డి తనను తిట్టారు కాబట్టి తాను కూడా ఆరోపణలు చేశారని చెప్పారు మల్లారెడ్డి. అటవీ ప్రాంతాల్లో కనెక్టివిటీకి ఎంత ప్రాధాన్యమిస్తామో వన్యప్రాణుల సంరక్షణకు అంతే ప్రాధాన్యత ఇవ్వాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ కొనసాగింపుగా కన్జర్వేటివ్ రిజర్వ్ ఏర్పాటు ప్రతిపాదనకు స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డు ఆమోదం తెలిపింది. త్వరలోనే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించారు. మారుమూల ప్రాంతాల్లో సెల్ ఫోన్ కనెక్టివిటీని పెంచేందుకు వచ్చిన 19 ప్రతిపాదనలను స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డు ఆమోదించింది. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించాలని మంత్రి సూచించారు. త్వరలోనే రాష్ట్ర స్థాయి ఎకో టూరిజం పాలసీని రూపొందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. అధికారం వచ్చిన 2 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి విచక్షణారహితంగా మాట్లాడడం సబబు కాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ను వ్యక్తిగతంగా విమర్శించడంతోనే బాల్క సుమన్ ఎదురుదాడికి దిగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఆదిలాబాద్ పటాన్ చెరువు రైల్వే లైన్పై బడ్జెట్లో కేంద్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రతిపక్షంగా పోరాడుతూనే ఉంటామని ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. తర్వాత నిర్ణయించింది ఏంటంటే రేపు 13వ తేదీ నాడు నల్లగొండ పట్టణ కేంద్రంలో ఒక భారీ బహిరంగ సభతో మరోసారి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశం మీద ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి పూనుకుంటున్నాం. నల్లగొండ సభ మరోసారి ఉద్యమ శంఖారావాన్ని పూరించనున్నది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద అవసరమైన ఒత్తిడిని తీసుకొని వచ్చి తెలంగాణ ప్రజల ప్రయోజనాలు నెరవేరేటట్లుగా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత నిర్ణయించింది ఏంటంటే రేపు 13వ తేదీ నాయకత్వం అంతా పల్లెల్లో ఉండాలని నిర్ణయం తీసుకున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా అందరూ గ్రామాలను సందర్శిస్తున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేటలో పల్లెకి పోదాం అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు గ్రామాలలోకి వెళ్లి పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలు, పొదుపు సంఘాల మహిళలను కలిసి వారితో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారన్నారు.
దేశవ్యాప్తంగా పార్టీ నాయకత్వం అంతా కూడా 24 గంటల పాటు గ్రామాలలో ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ కార్యకర్తలను కలవాలి, ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను కలవాలి, ఆ గ్రామంలో ఉన్నటువంటి మరి రైతులను, రైతు కూలీలను, పొదుపు సంఘాల మహిళలను, యువకులను, కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారులను. గ్రూప్ 1 పోస్టులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో 60 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీకి తెలిపింది. గతంలో 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది టీఎస్పీఎస్సీ. వీటికి అదనంగా మరో 60 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించిన ఆర్థిక శాఖ ఈ మేరకు మరో నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పింది. పేపర్ లీకేజీతో పాటు ఇతర కారణాల వల్ల 2 సార్లు నియామక ప్రక్రియ ఆగిపోయింది. దీంతో 563 గ్రూప్ 1 పోస్టులకు వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం టీఎస్పీఎస్సీని ఆదేశించింది. ప్రజాభవన్ వద్ద జరిగిన ప్రమాదం కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ప్రమాద సమయంలో తన కుమారుని తప్పించడానికి సహకరించాడు షకీల్. రాహిల్తో పాటు షకీల్ కూడా దుబాయ్కి పారిపోయాడని డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే పంజాగుట్ట ఇన్స్పెక్టర్తో పాటు బోధన్ ఇన్స్పెక్టర్ను కూడా అరెస్ట్ చేశామన్నారు. నిందితుడికి పోలీసులు సహకరించినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ కేసులో మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేయగా 7 ఇంకా పరారీలో ఉన్నారని డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వివాదాన్ని ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం పరిష్కరించింది. అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్సీపీగా గుర్తిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఎన్సీపీ ఎవరిదనే విషయంలో గత కొంతకాలంగా ఆ పార్టీ చీలిక వర్గాలు కుమ్ములాడుకుంటున్నాయి. ఈ క్రమంలో పార్టీ చిహ్నం ఎన్నికల గుర్తును అజిత్ వర్గం దక్కించుకుంది. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న వేళ ఈసీ నిర్ణయంతో శరద్ పవార్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 50% రిజర్వేషన్ల పరిమితిని తొలగిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా జార్ఖండ్లో పర్యటిస్తున్న రాహుల్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. 50% రిజర్వేషన్లపై ఉన్న పరిమితిని తొలగిస్తామని లోక్సభ ఎన్నికల ప్రచారంలో తొలి వాగ్దానం చేశారు. జార్ఖండ్లోని కుంతి నుంచి గుమ్లా వరకు భారత్ జోడో న్యాయయాత్ర సాగింది. స్కూల్ పిల్లలు రాహుల్ గాంధీకి స్వాగతం చెప్పారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. రిజర్వేషన్ల పరిమితుల కారణంగా దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతులకు కోర్టులు, కార్పొరేషన్ సంస్థల బోర్డులు, యూనివర్సిటీల ఉపాధ్యాయులు పోస్టులలో భాగస్వామ్యం లేకుండా పోతుందని, వారంతా వెట్టి చాకరీ చేసుకుని బతకవలసిన వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వల్ల రిజర్వేషన్లపై 50% పరిమితి వచ్చింది. సుప్రీంకోర్టు 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఓబీసీలు అంటే ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించినా రిజర్వేషన్లు మాత్రం 50%కే పరిమితమయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోనికి వస్తే దేశవ్యాప్తంగా కులగణన ప్రాతిపదికన జనగణన చేపడుతుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.